పిల్లలకు చెప్పే చదువు అంతంత మాత్రం. బట్ పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలు లక్షలు దోచుకుంటున్న స్టడీ సెంటర్లు, కోచింగ్ సెంటర్ల ఆట కట్టించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. ఇవి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఏదైనా కోచింగ్ సెంటర్ లో చదువు చెప్తున్న వాళ్ళకి సరైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ చెప్తున్న సెంటర్ లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఆ కోచింగ్ సెంటర్ ఒక రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేస్తారు. అండ్ ఒకవేళ పిల్లల తల్లిదండ్రులు ఫీజు కట్టి కొద్ది రోజుల తర్వాత ఆ కోచింగ్ సెంటర్ కి వెళ్ళకూడదని డిసైడ్ అయితే తిరిగి డబ్బులు ఇవ్వమని కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్పకూడదు. ఎన్ని రోజులైతే వాళ్ళ పిల్లలకి చదువు కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్పారో అన్ని రోజులకి డబ్బుల్ని ప్రోరాటా బేసిస్ తో లైక్ ఫర్ డే లెక్కన క్యాలిక్యులేట్ చేసి దాని వరకు తీసి మిగిలిన మొత్తం డబ్బుల్ని పేరెంట్స్ కి ఇవ్వాలి. అంతేకాని ఇది నాన్ రిఫండబుల్, ఒక్కసారి కడితే మేము తిరిగి ఇవ్వం ఇలాంటి మాటల్ని చెప్పితే ఫస్ట్ టైం పెనాల్టీ 25,000, రెండవసారి తప్పు చేస్తే ₹1,00,000 అండ్ మూడవసారి కూడా అలాంటి పనులు చేస్తుంటే ఆ కోచింగ్ సెంటర్ ఒక రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేస్తారు. 16 సంవత్సరాల లోపు ఉంటున్న వాళ్ళని కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయించుకున్న అది చట్టరీత్యా ఇప్పుడు నేరం. కాబట్టి మీ పిల్లలు చదివే కోచింగ్ సెంటర్ వాళ్ళు సరైన ఎడ్యుకేషన్ ఇవ్వక మీరు ఆ కోచింగ్ సెంటర్ వదిలి వెళ్ళిపోతారంటే కట్టిన డబ్బుల్ని తిరిగి ఇవ్వకపోతే వాళ్ళపైన మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎలా కంప్లైంట్ ఇవ్వాలనేది ఫస్ట్ కామెంట్ లో ఇస్తున్నాను.